అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు పారిజాత పుష్పం ముగ్గు వేసుకొని పూజ జరుపుకున్నాను. అది ఎలా జరుపుకున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఇల్లంతా కసుగుడిసి తడిగుడ్డ పెట్టుకొని స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మేము ఉండేది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో. అక్కడ అంగళం లేదు కాబట్టి లేకుంటే కలర్ నీళ్ళేసి ముగ్గులు వేసుకుంటుంటి. ఇంకా స్టెప్సే ఉన్నందుకు అక్కడ కూడా చిన్న ముగ్గులు వేసుకుంటున్నాను. వైట్ దాని మీద వైట్ కనిపిస్తలేదు కదా చాక్ పీస్, అందుకని కొద్దిగా బ్లూ కలర్‌లో వేరే కలర్ యూజ్ చేసి చిన్న చిన్న ముగ్గులు వేసుకొని ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నాను. ఈ ఎండాకాలంలో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. నేను ఇదంతా చేసేలోపు సూర్యుడే వచ్చేసాడు. ముందుగా గడప పూజ జరుపుకున్నాను. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసుకుంటున్నాను. అలాగే తులసమ్మ ముందు కూడా చిన్నదొక ముగ్గు వేసి పూజ జరుపుకున్నాను. ఇంకా మేము తులసి కోట తేవడానికి బయటికెళ్ళలేదు. అందుకనే చిన్న దాంట్లోనే అలాగే ఉంది. బయటికెళ్ళినప్పుడు చిన్నదొక బృందావనం తేవాలని అనుకున్నాను. ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా అధిక మాసం ముగ్గుల వ్రతం పట్టాను కదా, అది కూడా చేసుకుంటున్నాను. ఇది అచ్చు 33 ముగ్గులది. ఇది వైట్ మీద వైట్ కనపడడం లేదు. అందుకని నేను తర్వాత టేబుల్ల మీద వేసి చూపించాను. ఇప్పుడు నేను 33 స్వస్తికుల ముగ్గు ప్రతిరోజు జరుపుకుంటాను. అది కూడా వైట్ దాని మీద వైట్ ముగ్గు అంతగా కనిపించలేదు. పీట పెట్టి వేద్దాం అనుకున్నాను, కానీ అందులో ఏ పీట సరిపోలేదు. కింద ఎక్కడన్నా చేయాలన్నా మా కుశల ఊరుకోదు. అంటే ఈరోజు చేసిన పూజ రేపటి వరకు అలాగే ఉండాలి కదా, అందుకని ఇక్కడే చేసుకున్నాను. ఇంకా ముగ్గు వేశాక దానికి పసుపు కుంకుమ వేసి 33 ఒత్తుల దీపం వెలిగించి ఈరోజు నైవేద్యానికి పుట్నాలు మరి బెల్లం పెట్టాను. తర్వాత అక్షంతలు వేసుకొని 33 నమస్కారాలు కూడా చేసుకున్నాను. ఇది ప్రతిరోజు నేను చేసుకుంటాను. అధిక మాసంలో 33 రావు కదా, ఎలాగూ తక్కువ వస్తాయి రోజులు. అందుకనేసి నేను ఒక్కొక్క రోజు ఇలా డబల్ పూజ జరుపుకుంటే సరిపోతుంది. టోటల్‌గా మేము 33 ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేది పారిజాత ముగ్గు. ఇది చాలా సులువు వేసేది. ఇలా ముగ్గు పెట్టి అందులో ఎయిర్ బడ్ కానీ లేకపోతే ఇలా పుల్లకి కొద్దిగా కాటన్ చుట్టి 5 చోట్ల ఇలా అనుకుంటే పారిజాత పుష్పం వేసినట్లు అవుతుంది. ఇదే చూడండి అచ్చు. ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇందులో కూడా 33 ముగ్గులు ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ లక్ష్మీ పాదాలు వేసుకున్నాను. పైన శంకు చక్రం స్వస్తికి రాసుకున్నాను. ఇంకా ఇక్కడ సైడ్ కమలాలు వేసాను. ఇవన్నీ వేశాక ఈ ముగ్గు చుట్టూ బార్డర్ వేసుకోవాలి. ఈ ముగ్గని కాదు, మీరు ఏ ముగ్గు వేసినా చుట్టూ బార్డర్ వేసుకోవాలి. చుట్టూ కాకపోయినా అటు 2 ఇటు 2 అయినా వేసుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. దాంట్లో పురుషోత్తముడికి ఎంతో ఇష్టమైన పూలలో ఈ పారిజాత పుష్పం కూడా ఒకటి. అందుకని ఇలా 33 పెట్టి ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారు. అలాగే మనకి ఇష్టార్థాలు ఏమన్నా ఉన్నా అవి కూడా నెరవేరుతాయి అని కూడా అంటారు. ఇంకా అధిక మాసం పోవడానికి చాలా రోజులు ఉన్నాయి కదా, మీకు ఏ ఒక్క రోజు వీలు దొరికినా కనీసం ఈ పారిజాత పుష్ప వ్రతం చేసుకున్నా చాలు. అంటే ఈ పూజ ఒకటి జరుపుకున్నా చాలా మంచిది. ఇప్పుడు నేను పారిజాత పుష్పాలు ఉన్నాయి కదా పూల ముగ్గులకి, దానికి పసుపు కుంకుమ వేసుకోవాలి 33కి. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలి. అలాగే 33 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే నైవేద్యానికి కూడా 33 మీరు ఏదైనా పెట్టొచ్చు. నేను 33 బాదం పప్పులు, 33 ఎండు ద్రాక్షాలు పెట్టాను. తర్వాత పూజ జరుపుకున్నాక అక్షంతలు కూడా 33కి వేసుకోవాలి. తర్వాత మంగళహారతి ఇచ్చి మీ మనసులో ఏదైనా అనుకొని కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తారు. అందుకని మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు ఇలా చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ అధిక మాసం గురించి చాలా వీడియోలు అప్లోడ్ చేశాను. అంటే ఎలా పూజ చేసుకోవాలి, ఏ ఏ వ్రతాలు చేయాలి, ఏ ఏ దానాలు చేయాలి, ఏ ఏ మంత్రాలు జపించాలి, అలాగే మా అమ్మాయికి వాయినం ఇచ్చాము, అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.